మన దేశంలో పాకిస్తాన్లో ఇప్పుడు జావెలిన్ త్రో ఛాంపియన్స్ నీరజ్ చోప్రా, అర్షద్ నదీముల గురించి తెగ చర్చ జరుగుతోంది. పాకిస్తాన్కు మొదటి స్వర్ణం అందించిన అర్షద్ జీవితం కష్టాలమయం. కానీ అతనికి స్ఫూర్తి మాత్రం నీరజ్ చోప్రా. భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న శత్రుత్వాన్ని అతను అస్సలు పట్టించుకోలేదు. నీరజ్ బాయ్ అని అతనితో కలిసి ప్రాక్టీస్ చేశాడు. చివరకు నీరజ్ సాధన చూసి మెలకువలు నేర్చుకున్నాడు. సరిగ్గా అర్షద్ 2015లో గౌహతిలో జరిగిన సౌత్ ఏషియన్ గేమ్స్ లో పాల్గొన్నాడు. అప్పుడే నీరజ్ చోప్రాతో పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఎంతలా అంటే నీరజ్ ను ఆరాధించడం మొదలుపెట్టాడు. అంతకుముందు వివిధ టోర్నమెంట్స్ లో నీరజ్ పథకాలు సాధించాడు. మంచి టెక్నిక్ తెలుసు. దీంతో తన పాకిస్తాన్ బృందంతో విడిపోయి మరీ నీరజ్ తో ప్రాక్టీస్ చేసేవాడు. దీంతో అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు పాక్ టీం మేనేజర్. అయినా కూడా అస్సలు పట్టించుకోలేదు. నీరజ్ తోనే ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత అదే గేమ్ లో 78.33 మీటర్ల విసిరి ఏకంగా నీరజ్ తర్వాత సెకండ్ ప్లేస్ సాధించాడు. దీంతో పాకిస్తాన్ లో అతనికి స్కాలర్షిప్ తో పాటు ఉచిత ట్రైనింగ్ కు నిధులు కూడా దొరికాయి. అయితే పాక్కు వెళ్లగానే భారత ఆటగాడితో ఎందుకు ప్రాక్టీస్ చేశావని నిలదీశారు. అంతేకాదు జర్నలిస్టులు కూడా నోటికొచ్చినట్లు అర్షద్ ను తిట్టిపోశారు. ఇక ఈ అర్షద్ ఆజానుబాహుడిలా ఉంటాడు. అయితే చిన్నపిల్లాడి మనస్తత్వం అదే నీరజ్ కు బాగా నచ్చింది. మనసులో ఏది దాచుకోడు, ఏది కావాలన్నా అడిగేస్తాడు. ఎక్కడ ఉన్నా పరిగెత్తుకొచ్చి నీరజ్ బాయ్ ఎలా ఉన్నారని కౌగిలించేసుకుంటాడు. ఇద్దరు కలిసి బయటకు వెళతారు. నీరజ్ లోని నిజమైన స్నేహితుడికి అర్షద్ పడిపోయాడు. ఇక అర్షద్ కు కోపం తెలియదు. చిన్నపిల్లాడిలా ఎవరు చెప్పినా వింటారు. అంతెందుకు ప్యారిస్ లో ఒలింపిక్స్ లో గోల్డ్ సాధించిన తర్వాత దూరంగా నిలబడిపోయాడు. 2వ, 3వ స్థానంలో ఉన్న నీరజ్ సహా మరో దేశస్థుడు తమ జాతీయ జెండాలతో ఫోటోలు దిగుతున్నారు. సడన్ గా అర్షద్ ను చూసిన నీరజ్ రమ్మని చెప్పాడు. మన జెండాతో నిలబడ్డ నీరజ్ పక్కనే అతన్ని కూడా పట్టుకుని నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. అంత సింపుల్ గా ఉంటాడు. తన దేశంలో తనను ఎవరేమన్నా కూడా పట్టించుకోడు. నీరజ్ తోనే స్నేహాన్ని ఆస్వాదిస్తాడు. మా ఇద్దరి మధ్య దేశాల మధ్య ఉన్న శత్రుత్వం లేదు, అది పట్టించుకోను కూడా అని ఓపెన్ గానే చెబుతాడు అర్షద్. ఆ దేశ పంజాబ్ ప్రావిన్స్ సీఎం 10 కోట్లు ఇస్తే పాకిస్తాన్ ప్రభుత్వం 5 కోట్ల నజరానా ప్రకటించింది. ఇప్పుడు అర్షద్ పై కోట్ల వర్షం కురుస్తోంది. కానీ ఈ అర్షద్ కు చిన్నప్పుడు కనీసం తినడానికి కూడా తిండి ఉండేది కాదు. పరిగెత్తడానికి బూట్లు కూడా లేవు. పంజాబ్ ప్రావిన్స్ లోని కనేవాల్ జిల్లా మియాన్ చన్ను అనే గ్రామంలో 1997లో జనవరి 2న పుట్టాడు. ఇతని తండ్రి తాపీ మేస్త్రి. మొత్తం 8 మంది సంతానంలో చివరి సంతానం అర్షద్. చిన్నవాడు కావడంతోనే కాస్త అందరూ అతని ఆటలకు సహకరించారు. ఎందుకంటే అంత పెద్ద కుటుంబాన్ని పోషించాలంటే తండ్రికి ఇతర పెద్ద కొడుకులతో సహా సహకరించాల్సి వచ్చేది. వారికి తొందరగా పెళ్లిళ్ళైపోయాయి. కుటుంబం మొత్తం కష్టాలే. ఏడాదికి ఒక్కరోజు మాత్రమే ఇంట్లో మాంసం వండుకునేవారట. ఈద్ అల్ అదా నాడు మాత్రమే ఆ కుటుంబం మాంసాహారం వండుకునేవారంటే నదీం కుటుంబం ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం. మంచి హైట్ తో ఉన్న అర్షద్ ఫాస్ట్ బౌలర్ కావాలనుకున్నాడు. వసీం అక్రమ్ మాదిరిగా బౌలింగ్ చేసి ఇంటర్నేషనల్ బౌలర్ కావాలని కలలు కన్నాడు. ఆ తర్వాత స్కూల్లో క్రికెట్ నుంచి ఇతర గేమ్స్ ఆడేవాడు. ఫుట్బాల్ తో పాటు హాకీ కూడా ఆడాడు అర్షద్. రషీద్ అహ్మద్ షాకీ అనే అథ్లెట్ సలహాతో రోజు ఫిట్నెస్ కాపాడుకునేందుకు తన గ్రామం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్ వరకు పరిగెత్తేవాడు. స్లిప్పర్స్ వేసుకుని పరిగెత్తాడు. అయితే 10వ తరగతి సమయంలో నువ్వు క్రికెట్ లో కంటే జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేయమని అథ్లెట్ కోచ్ సలహా ఇచ్చాడు. నీ భుజబలం, హైట్ నీకు ఎస్సెట్. క్రికెట్ బౌలింగ్ కంటే కూడా జావెలిన్ విసిరి ప్రాక్టీస్ చేయమని చెప్పారు. కానీ జావెలిన్ త్రో తన దగ్గర లేదు. దీంతో ఒక కర్రనే జావెలిన్ త్రో బరువును పొడవును లెక్కలేసుకుని చేయించుకున్నాడు. జావెలిన్ తో నదీం సుదీర్ఘ ప్రయాణం చేయడం మొదలు పెట్టాడు. పంజాబ్ యూత్ ఫెస్టివల్ ఇంటర్బోట్ మీట్ లో జావెలిన్ విభాగంలో అతడు వరుసగా స్వర్ణాలు సాధించాడు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, WPDA నుంచి అతడికి ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా పట్టించుకోలేదు. ఆ తర్వాత సంవత్సరం వరకు అథ్లెట్స్ నుంచి ఉపకార వేతనం దక్కించుకున్నాడు. మారిషస్ లోని IAAF హై పర్ఫార్మింగ్ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ తీసుకున్నాడు. అక్కడ చాలా సార్లు గాయపడ్డాడు. ఇదే సమయంలో పాకిస్తాన్ అతనికి ఉపకార వేతనం ఇవ్వలేదు. ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ఖర్చుల కోసం గ్రామస్తుల చందాలు వేసుకుని నదీంకు డబ్బులు పంపడం మొదలు పెట్టారు. టోక్యో ఒలింపిక్స్ కి ఎంపికయ్యాడు అర్షద్. కానీ చేతిలో డబ్బులు లేవు. స్పాన్సర్లు కావాలని తానే ప్రముఖ కంపెనీల చుట్టూ తిరిగాడు. కనీసం గేటు దగ్గర కూడా రానివ్వలేదు. పాకిస్తాన్ ప్రభుత్వం సాయం చేయలేదు. దీంతో మీడియాలో వార్తలు రావడంతో కొంతమంది డబ్బులు ఇవ్వడంతో కష్టపడి పాకిస్తాన్ బృందంలో చేరి టోక్యో వెళ్ళాడు. అయితే ఫైనల్లో 84.62 మీటర్లు విసిరాడు. 5వ స్థానం వచ్చింది. అయితే స్నేహితుడు నీరజ్ కు బంగారు పథకం రావడంతో ఉబ్బి తబ్బిపోయాడు. అతనితో కలిసి ఫోటోలు దిగాడు. విసరడం మీద ప్రాక్టీస్ చేయడంతో పాటు మెలకువలు కూడా నేర్చుకున్నాడు. నీరజ్ కోచ్ తో పరిచయం పెంచుకొని సలహాలు తీసుకున్నాడు అర్షద్. నీరజ్ ను ఆదర్శంగా తీసుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. చివరకు ప్యారిస్ ఒలింపిక్స్ లో ఛాన్స్ దక్కింది. దీంతో ఒలింపిక్స్ లో మెడల్ సాధిస్తాడని పాకిస్తాన్ ప్రజలు అనుకున్నారు. పోటీలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో అతడికి విపరీతమైన కష్టాలు చుట్టుముట్టాయి. ఓ గాయం అతన్ని వేధించింది. 2 నెలల పాటు ఆటకు దూరం చేసింది.
మరోవైపేమో ఒలింపిక్స్ కు టైం దగ్గర పడుతోంది. కానీ అప్పటికి కూడా తన దగ్గర ఉన్నది ఓ పాత జావెలిన్ త్రో మాత్రమే. దాదాపుగా 2015 నుండి దాన్నే వాడుతూ వచ్చాడు. అయితే ఆ బల్లెం పూర్తి స్థాయిలో దెబ్బతింది. ఈ విషయాన్ని అతడు తన కోచ్ సాల్మన్ దృష్టికి తీసుకెళ్లాడు. తనకు కొత్త జావెలిన్ కావాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరడంతో ప్రధాని షహబాజ్ షరీఫ్ కొంత డబ్బిచ్చి కొనిపెట్టారు. ఆ తర్వాత కిట్టు కొనుక్కున్నాడు. విపరీతంగా ప్రాక్టీస్ చేశాడు. అయితే మోకాలి గాయం ఇంకా దెబ్బతీసింది. దీంతో అర్షద్ పరిస్థితి తెలుసుకున్న పాకిస్తాన్ కు చెందిన లండన్ డాక్టర్ తాను సాయం చేస్తాను అన్నాడు. ఉచితంగా సర్జరీ చేసి ఆదుకున్నాడు. సరిగ్గా ప్యారిస్ ఒలింపిక్స్ కు 3 నెలల ముందు ప్రాక్టీస్ మొదలు పెట్టాడు అర్షద్ నదీం. ఆ తర్వాత తనదైన ఛాన్స్ రావడంతో ఫైనల్ మ్యాచ్ లో ఏకంగా 2 సార్లు 90 మీటర్లకు పైన విసిరి రికార్డు క్రియేట్ చేశాడు. ఇంత దూరం నీరజ్ చోప్రా కూడా విసరలేదు. అయితే ఈసారి సులభంగా 90 దాటుతానని బలంగా నమ్మాడు నీరజ్. కానీ వరుస గాయాలు, సర్జరీలతో ఫౌల్ లైన్ దగ్గరకు రాగానే రిథం దెబ్బతింది. అయినా సరే గోల్డ్ ని సులభంగా కొట్టేస్తాడనుకున్న నీరజ్ సిల్వర్ తో సరిపెట్టుకున్నాడు. అర్షద్ ఏకంగా పాకిస్తాన్ కు మొదటి గోల్డ్ మెడల్ అందించాడు. అలా పాకిస్తాన్ కు బంగారు పథకం తెచ్చాడని తెలియగానే ఆ దేశంలో సంబరాలు మొదలయ్యాయి. దాదాపుగా ప్రస్తుతానికి 15 కోట్ల నజరానా కూడా పొందాడు. అయితే వీరి ఇరు కుటుంబాలు కూడా ఇప్పుడు సంబరాల్లో మునిగి తేలాయి. పథకాలను వాళ్ళు ఏమాత్రం లెక్క చేయడం లేదు. నీరజ్ కి పథకం వచ్చింది, అలాగే అర్షద్ కి పథకం వచ్చిందని మాత్రమే వీళ్ళు సంబరపడుతున్నారు. అర్షద్ తల్లి రజియా పర్వీన్ భారత ప్రజల మనసులు గెలుచుకున్నారు. నేను నా బిడ్డ కోసమే కాదు, నాకు మరో కొడుకు లాంటి నీరజ్ కోసం కూడా ప్రార్థన చేశాను. నా కొడుకు నీరజ్ ను బాయ్ అని ప్రేమగా పిలుస్తాడు. ఎప్పుడూ నీరజ్ గురించి చెబుతాడు. నాకు ఇద్దరూ సమానమేనని చెప్పారామె. మరోపక్క సిల్వర్ మెడల్ గెలవగానే నీరజ్ తల్లి కూడా బంగారు పథకం రాలేదని ఏమైనా బాధపడ్డారా అంటే అలాంటిదేమీ లేదు. సిల్వర్ కూడా మంచి పథకమే కదా. బంగారం గెలుచుకున్న అర్షద్ చాలా కష్టపడ్డాడు. అతను కూడా నా బిడ్డే. ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నాడు. ఇవాళ దేవుడు అతనితో ఉన్నాడు. అతని శ్రమకు గుర్తింపు దక్కింది, ఫలితం దక్కిందని నీరజ్ తల్లి సరోజ్ దేవి కూడా అన్నారు. ఇలా ఇద్దరు అమ్మలు దేశ శత్రుత్వాన్ని, మత పిచ్చిని ఓడించారు. మనకు కావాల్సింది కూడా ఇదే కదా. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.